యాంటీబయాటిక్స్ కామన్గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కూడా ట్రీట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ లాంటి కండిషన్స్ కూడా ట్రీట్ చేస్తుంది. అసలు యాంటీబయాటిక్స్ అంటే ఏంటి? యాంటీబయాటిక్స్ ఏ ప్రాబ్లమ్స్కి మనం తీసుకోవచ్చు? యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. యాంటీబయాటిక్స్ మన బాడీలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసి కిల్ చేస్తుంది. అలా మన బ్యాక్టీరియల్ గ్రోత్ తగ్గి మన ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది. యాంటీబయాటిక్స్ ఓరల్గా టాపికల్గా కూడా తీసుకోవచ్చు. టాపికల్గా అంటే ఆయింట్మెంట్స్, క్రీమ్స్, స్ప్రేస్, ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకా మన కండిషన్ సివియర్గా ఉంటే ఇంజెక్షన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. యాంటీబయాటిక్స్ ఏ ప్రాబ్లమ్స్కి యూజ్ చేయొచ్చు అంటే ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ స్ట్రెప్ థ్రోట్ అంటే గొంతు నొప్పి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి మాత్రమే యూజ్ చేయాలి. సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి అసలు యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. ట్రీట్ చేయదు కూడా, ఒకవేళ తీసుకున్నా ట్రీట్ చేయదు. ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి దానివల్ల. మనం సిక్ అయినప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ చేస్తేనే, అంటే వాళ్ళు యాంటీబయాటిక్స్ అని ప్రిస్క్రైబ్ చేస్తేనే మనం యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయదు. నార్మల్గా కోల్డ్, రన్నీ నోస్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుంటే దానివల్ల ఏ యూజ్ ఉండదు. ఎందుకంటే అవి వైరల్ ఇన్ఫెక్షన్. కోల్డ్, రన్నీ నోస్, సోర్ థ్రోట్ అంటే గొంతులో మంట, ఫ్లూ, బ్రాంకైటిస్ ఇలాంటివన్నీ వైరల్ ఇన్ఫెక్షన్. ఇలాంటి వాటికి యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. యాంటీబయాటిక్ తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ర్యాష్, దురద, నాసియా అంటే వికారంగా ఉండడం, డయేరియా, అతిసారం అంటే టైప్ ఆఫ్ లూస్ మోషన్స్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని చూడొచ్చు. యాంటీబయాటిక్స్ ఓన్లీ మనకు అవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంకా లాంగ్ టర్మ్లో తీసుకుంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అంటే బ్యాక్టీరియా చేంజ్ అయ్యి యాంటీబయాటిక్ని రెసిస్ట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ నార్మల్గా కంటిన్యూగా బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. సో మనకి డాక్టర్ ఎన్ని డేస్ ప్రిస్క్రైబ్ చేస్తే అన్ని డేస్ మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 డేస్ తీసుకోమంటే 12 డేస్ మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే యాంటీబయాటిక్ రెసిస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఓన్లీ మన డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోండి. ఇంకా యాంటీబయాటిక్స్ ఫార్మసీకి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవద్దండి. టాపికల్గా అయితే ఓకే, బట్ మెడిసిన్స్ మాత్రం తీసుకోవద్దండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.